ప్రపంచవ్యాప్తంగా బార్బీ డాల్స్ కు ప్రసిద్ధి చెందిన డిజైనర్లు మడోన్నా డాల్ తయారీదారులైన మారియో పాగ్లినో, జియానీ గ్రాసీలు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో బార్బీ డాల్స్ అభిమానులతో పాటు ఫ్యాషన్ ప్రపంచమంతా విషాదంలో మునిగిపోయింది. ఇటలీలోని టురిన్ మిలన్ హైవేపై రాంగ్ రూట్ లో వచ్చిన ఓ వాహనం వీరి కారును ఢీకొట్టడంతో మారియో పాగ్లినో, జియానీ గ్రాసీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వీరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే మారియో పాగ్లినో, జియానో గ్రాసీలు 1999లో మాజియా 2000 అనే కంపెనీని స్థాపించారు. ఇది కస్టమ్స్ బార్బీ డాల్స్ తయారీలో ప్రసిద్ధి చెందింది. వారి డిజైన్లతో ఒక్కో డాల్ కు హ్యాండ్ స్టిచ్డ్ సిల్క్ గౌన్లు, ఆభరణాలతో అలంకరించి నిజమైన హై ఫ్యాషన్ లుక్ ను సృష్టించారు. ఈ క్రమంలోనే మడోన్నా, చెర్, విక్టోరియా బెక్హామ్, సారా జెసికా పార్కర్, సోఫియా లోరెన్, లేడీ గాగా వంటి సెలబ్రిటీల స్ఫూర్తితో వారు తయారు చేసిన డాల్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రధానంగా 2009లో లండన్ లో జరిగిన సింప్లీ మడోన్నా ఎగ్జిబిషన్ లో వీరు రూపొందించిన మడోన్నా డాల్ ప్రదర్శన ఎంతగానో ఆకర్షించింది. ఈ ఈవెంట్ లో వారు మడోన్నాను స్వయంగా కలిసి ఆమెకు ఒక ట్రిబ్యూట్ డాల్ ను కూడా బహూకరించారు. మారియో పాగ్లినో, జియానీ గ్రాసీలు కలిసి ఇటలీలోని డాల్ కన్వెన్షన్ ను స్థాపించి దాతృత్వ కార్యక్రమాల కోసం వారు తయారు చేసిన బొమ్మలను వేలం వేసేవారు. ఈ క్రమంలోనే 2015లో వీరు రూపొందించిన ఒక డాల్ నేషనల్ బార్బీ కన్వెన్షన్ వేలంలో $15,000 అంటే భారత కరెన్సీలో దాదాపు 13 లక్షల రూపాయలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. బొమ్మల వేలం ద్వారా వచ్చిన డబ్బునంతా వారు చారిటీకి విరాళంగా ఇచ్చేవారు. మరోవైపు మారియో, జియానీల మృతిపై ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ సంస్థ అయిన మాటెల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మారియో పాగ్లినో, జియానీ గ్రాసీ లేకపోవడం ఫ్యాషన్ ప్రపంచానికి తీరని లోటని పేర్కొంది. వారి సృజనాత్మకత, బార్బీ పట్ల వారి ప్రేమ ఈ బ్రాండ్ను మరింత గొప్పగా చేసిందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.